ఆ, ఇప్పుడే కృష్ణమ్మ సెకండ్ షో చూశాను. సినిమా బాగుంది, యావరేజ్. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్రెండ్షిప్, సెకండ్ హాఫ్ అంతా అంటే ట్విస్ట్లు, ఎండింగు ఎక్స్పెక్ట్ చేయము. బట్ సింపుల్గా అయిపోయినటువంటిది. నాకు తెలిసి యావరేజ్ ఫిలిం బాగానే ఉంది. బట్ ఈ సినిమా షో క్యాన్సిల్ చేశారు ఒక చోట, అసలు టికెట్స్ ఏం బుక్ అవ్వలేదు అనేసి. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళేసేసి చూడాల్సి వచ్చింది. ఫ్రెండ్షిప్కి ఫస్ట్ హాఫ్ సూపర్గా అనిపించింది. అంటే చాలా, అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్రెండ్షిప్ మీద నడుస్తూ ఉండిద్ది, కొంచెం స్లోగా బాగుంది. ఒక కొంచెం సెంటిమెంటు అవి టచ్ అవుతూ ఉంటాయి. చాలా బాగుంది, అంటే బాగుంది. సెకండ్ హాఫ్ అంతా బా ఊర, అంటే కొంచెం మాస్, క్రైమ్, తర్వాత ఫైట్స్, ట్విస్ట్లు, పోలీస్ స్టేషను ఇలా ఉండిద్ది. విలన్ అనేది, విలన్ రేంజ్, విలన్ అనేది అసలు విలన్ జస్ట్ ఏదో పెట్టాలని పెట్టినట్టుంది, అట్లా ఉండిద్ది. ఏం చెప్పాలి ఈ సినిమా గురించి ఇంకా. బట్ ఓకే, అందరు క్యారెక్టర్స్ బాగా చేశారు. పోలీస్ ఆఫీసర్ ఆ క్యారెక్టర్స్ కూడా వాళ్ళు బాగా చేశారు. మ్యూజిక్ పర్లేదు, నార్మల్గానే బాగానే ఉంది. సాంగ్స్ అంత అనిపించవు కానీ స్టోరీలో వెళ్ళిపోతూ ఉంటాయి, స్టోరీలో బాగా వెళ్ళిపోతుంటాయి. హీరో మాత్రం ఎగదీశాడు, అంటే బాగా చేశాడు. బట్ ఇప్పటి వరకు ఉన్న క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ కొంచెం మాస్ క్యారెక్టరు హీరోకి. అన్నీ కొంచెం ఏదో కొత్తగా చూసినట్టు అనిపించింది. బట్ బాగానే చేశాడు. బట్ విజయవాడ మన విజయవాడలో జరిగినట్టు స్టోరీ అన్నట్టు అనిపించింది. ఓకే, బాగానే ఉంది. మన కృష్ణ అనేది చాలాసార్లు కనిపించింది. ఓకే, దీనికి ఒక 2.6 అలా ఇవ్వచ్చు రేటింగు. సినిమా చూడొచ్చు. బట్ ఈ ఎలక్షన్ ఎఫెక్ట్ ఇంతలోనే ఈ మూవీస్ మీద, అన్ని బిజినెస్ మీద ఉండిద్ది అనుకోరా. ఎందుకంటే నాకు తెలియదు ఏ షో కూడా, నేను ఇప్పటిదాకా చూసిన ఏ షో కూడా క్యాన్సిల్ అయిందన్నమాట. నేను వెళ్తే సెకండ్ షోకి ఆల్మోస్ట్ వెళ్ళేది, ఎప్పుడు క్యాన్సిల్ అవ్వాల. బట్ ఇది క్యాన్సిల్ అయిపోయింది ఒక దగ్గర, ఇంకో దగ్గరికి వచ్చి చూశాను. ఓకే, సినిమా చూడొచ్చు. ఈ ఎలక్షన్